ఓకే బ్రదర్స్. కీర్తన 34. ఈ కీర్తన ఆల్మోస్ట్ అన్ని వచనాలు గూడా మనం ఇంతకుముందు చూసినట్లే ఇంపార్టెంట్‌గా కనబడతాయి. మనం కొన్ని వచనాలు చూసుకొని ముందుకు వెళ్దాం. సో, అక్కడ మనకి అంటే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందంటే, ఇతను ఫిలిష్తీయులకి దొరికిపోతారు. అక్కడ వాళ్ళ మధ్య ఇతను వెర్రివాడి వలే దావీదు యాక్ట్ చేస్తాడు, నటిస్తాడు. ఇతను కాదులే అనుకోని, లేపోతే ఇతను వెర్రి పట్టిందనుకోని వాళ్ళు వదిలిపెట్టేస్తారనమాట. ఆ సమయంలో శత్రువు నుంచి విడుదల ఇచ్చాడని సంతోషంతో రాసిన పాటిది. సో, అందులో మొదటి వచనమే చూసినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సో, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అంటే ఒక మంచి మనం మాదిరిని చూడొచ్చనమాట ప్రభువుని స్తుతించే విషయంలో. మరి మనం గూడా ఇటువంటి పోలికను అంటే మాదిరిని అనుసరించవచ్చు. అయితే ఏదో ఒక క్రియాపూర్వకంగా కాదు గానీ, దావీదుకు కలిగినటువంటి హృదయము ప్రభువు పట్ల మనం గూడా కలిగి ఉన్నప్పుడు ఆ స్తుతి మనకొస్తది. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండంటే అదెంత మంచి మాదిరో చూడండి. ప్రభువుని స్తుతించుతూ ఉండడం. సో, 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయనకి చాలా మనకి భయాలు కలుగుతుంటాయి. దేవుడిని అడిగినప్పుడు ఆ ప్రభు ఆయన్ని విడిపించడము అంటే దావీదు విషయంలో జరిగింది. మన విషయంలో కూడా జరుగుతుంది. 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడనూ లజ్జింపకపోవును. అంటే ఎవరైతే ప్రభువు వైపుగా చూస్తారో అవసరతలో వారి మొహాలు ఎప్పుడు గూడాను లజ్జింపకపోవునంటే సిగ్గుపడలేదు. అంటే విశ్వసించేవాడు సిగ్గుపడడు అనే మాట మనం చూడొచ్చు. ప్రభువు తట్టు చూసిన అంటే ఇదే మాట చాలా సార్లు కీర్తనలో రిపీట్ అవుతది. ఆయన యందు విశ్వసించి వారు సిగ్గుపడలేదని, లేకపోతే సిగ్గుపడాల్సిన అవసరం రాలేదనే మాట మనకు కనబడుతుంటదన్నమాట ముందు కీర్తనలో గూడా. సో, 6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే ఇవన్నీ ఎందుకు మనం మరొకసారి హైలైట్ చేస్తున్నామంటే, మనం గూడా డిఫికల్ట్ టైమ్స్‌లో ఎళ్తుంటాం. ఆ సమయంలో దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించేవాడై ఉన్నాడు. మనకు గూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని. మరి ఆ శ్రమలో ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ శ్రమలో ఉన్నామో, ఆ శ్రమలో నుంచి ఆయన రక్షిస్తాడనేటటువంటి నిరీక్షణ మనకు కలుగజేస్తుంది. అప్పుడు వారందరికి కూడాను వారి జీవితంలో జరిగిన ఇప్పుడు మనకి ప్రోత్సాహపరచడం కొరకు అవి మన కొరకే రాయబడ్డాయనేసి లేఖనం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. చూడు ఇవన్నీ మనకి ఎంత స్వాస్థ్యం ప్రభు ఇచ్చాడు. మనకి ఎంత ధైర్యంగా ఉండొచ్చో. ప్రభువు దూత మన చుట్టూ ఉంటుంది. అది భయభక్తులు గల వారి చుట్టూ. అది మాత్రం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే విచ్చలవిడిగా తిరిగే వారి చుట్టూ కాదు. మందిరంకి వెళ్ళొచ్చు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండడం మనకిచ్చిన స్వాస్థ్యం. తర్వాత ఆయన యందు భయభక్తులు ఉండేవాడికి మరికొన్ని బ్లెస్సింగ్స్ మనం చూడొచ్చనమాట. 8వ వచనం చూడండి మామూలుగా ఇది చాలా ఫేమస్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అంటే ప్రభువు గురించి మనము విశ్వసించినప్పుడు ఆయన, ఆయన రుచిని మనం చూస్తాం. అదెవరు కాదనలేని సత్యం. ఎవరు దాన్ని వెనక్కి తీసుకువెళ్ళలేరనమాట. ఆ సత్యం నుంచి మనల్ని బ్యాక్‌కి. కాబట్టి అంటే ప్రభు అంతగా గ్యారంటీ యూ టేస్ట్ ఇట్ అండ్ యూ సీ దట్ లార్డ్ ఈస్ గుడ్. అంటే ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడో చూడండి ప్రభు. నన్ను విశ్వసించారా? నన్ను టేస్ట్ చేస్తారు. గాబట్టి అది మన ప్రభువులో ఉన్న రియాలిటీ. తర్వాత యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులుంచుడి. ఆయనందు భయభక్తులుంచువానికి ఏమీ కొదువ లేదు. ఇవన్నీ ఎంత మంచి వాగ్దానాలు, నిరీక్షణ కలిగించే ఆయనందు భయభక్తులు కలిగిన వాడికి సింహపు పిల్లలకైనా ఆకలుంటాయేమో గానీ, ఆయన్ని ఆశ్రయించే వాడికి ఏ మేలు గూడా కొదువై ఉండదు. సో, అంటే మనకి మన ఫ్యూచర్ ఏమవుద్ది అనేటటువంటి వర్రీ అంటే మనం రానున్న దినాల్లో నా పరిస్థితి ఏంటి అనేటటువంటి చింత పడాల్సిన అవసరం లేదు అనేటటువంటి ధైర్యాన్నిచ్చే మాటలు. అంటే అంటే ఆ ఆలోచన మనకు రాదా? ఎలా అనేది అది కాదు. అది వస్తుంది. కానీ ప్రభువు
ఎలా మనకు తోడుంటాడు, నా ప్రభువు నాకున్నాడు అనేటువంటి ఆదరణిచ్చే మాటలనమాట. నిరీక్షణ కలుగజేసే మాటలు. నా ప్రభువు నాకు తోడుంటాడు. గాఢాంధకారంలో నేను సంచరించిన నీ అపాయమునకు నేను భయపడను. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం నాకు తోడై ఉండును. ఎల్లప్పుడు కూడా నా కృపాక్షేమాలు నన్ను వెంటాడుతాయి అనేటటువంటి మంచి నిరీక్షణ కలవారమే మనము ఉన్నాం. అంటే ఉండాలి. సో, చూడండి మరి 12-15 వచనాలు ఇక్కడ మనకిస్తున్నాడు ఇన్‌స్ట్రక్షన్. ఇంతవరకు ప్రభువు ఎలా ఉన్నాడో చెప్పాడు కదా! 12-15 వచనాల్లో ఎవడైనా చక్కగా ఫ్యూచర్ చక్కగా బతకాలి. అంటే చక్కగా బతకడం అంటే సమాధానంతో బతకాలి. పీస్‌తో బ్రతకాలి వాడి జీవితం. క్షేమంగా ఉండాలి. గొడవలు లేకుండా, కలహాలు లేకుండా ఇలా పీస్‌ఫుల్‌గా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ మాటలుంటుంది. ఏ మాటలున్నాయంటే చ 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. అంటే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ దగ్గర నువ్వు నీ నాలుకను, నీ పెదవులను నువ్వు కాపాడుకొనుంటే, అంటే అన్యాయాన్ని సహించడం కొరకు నువ్వు వాదన చేయకుండా ఉంటే, అప్పుడు కీడు చేయడం మాని అవతల వ్యక్తికి మేలు చేస్తే, మేలు చేయము. అలాగా సమాధానాన్ని వెతికి దాని వెంటాడు. అంటే ఆ ఆర్గ్యుమెంట్ కంటే సమాధానం పీస్‌ని. ఓకే. దీనివల్ల నాకు నష్టం. బట్ ఐ విల్ సీక్ పీస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని మనం ఎంచుకున్నట్లయితే, అప్పుడు మనకి ఆహ్, వా వాడికి అటువంటి వ్యక్తికి సమాధానంతో కూడిన దినములొస్తాయని. సో, ఒక వ్యక్తిని మార్చాలనే ప్రయత్నంలో మనం చెడిపోకుండా ఆ సమాధానం వెంటాడితే అప్పుడు మనకు ఫ్యూచర్ మంచి దినాలొస్తాయనేది ఆ సారం. అప్పుడు ఎవరైతే అలాగు వెళ్తున్నారో వారి పైన యెహోవా దృష్టి ఉంటుందని, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయనేసి మనం చూడొచ్చు. అంటే అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు. కానీ ఎవరైతే అంటే ఇదే లేఖనాన్ని మనము పేతురు పత్రికలో గూడా ఇంకొంచెం మనకి అన్వయించుకొని నీట్‌గా అది అంటే అదే వీనికి ఇచ్చేదే రాసుంటాడనమాట. జీవమును ప్రేమించి మంచిది 4:10లో 1 పేతురు 4:10లో ఉంటుంది. సారీ 3:10లో. జీవమును ప్రేమించి మంచిదనం చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని, ప్రభువు ముఖం కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. చూడండి మరి ఇదే కాంటెక్స్ట్‌లో రాయబడింది. అంటే ఆ విషయాల్లో మనం కీడుని చేసేవారుగా ఉంటే అవతల వ్యక్తిని, వారికి విరోధంగా ఉంది ప్రభువు ముఖము. అదే కీడుని మాని మేలు చేస్తే అది అవతల వ్యక్తికి మన సమాధానం వెంటాడినట్లయితే వారి ప్రార్థనల వైపు ప్రభువు ముఖం ఉంది. అది మనం మన 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 మీద ప్రభు దృష్టి ఉండాలంటే మనం చేయాల్సినటువంటి అంటే పాటించాల్సినటువంటి ఒక మంచి పద్ధతనమాట. చూడండి 18, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు కలిగి ఉండాలని అంటే ఒక దీనుడిగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి వారికి దేవుడు ఆసీనుడై ఉంటాడు. 19, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఆయన శరణు జొచ్చు వారిలో ఎవరునూ అపరాధంగా ఎంచబడరు. ఈ మాటలన్నీ కూడాను ఆహ్, యాహ్! అంటే మనం ప్రభువుని విశ్వసిస్తే మరి శ్రమలుండబట్టే ఉంటాయని, కాపోతే వాటన్నిటిలో గూడాను ప్రభువు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడనేటువంటి మంచి వాగ్దానం ఇక్కడ కనబడుతుంది. అలా ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడంటే ఇది యాక్చువల్లీ యేసు ప్రభు గురించి రాయబడింది. ఆహ్, అంటే మనకు గూడా ఎ దీన్ని క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత ఆయన శరణు జొచ్చేవారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరంటే ఇది కొత్త నిబంధన సారమయ్యింది. ఎవరైతే విశ్వాసం మూలంగా యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వారిలో ఎవరు గూడాను వారి క్రియల మూలంగా అయితే అపరాధులుగా ఎంచబడతారు గానీ, విశ్వాసం మూలంగా ప్రభువుని చేరుకుని వారిని నీతిమంతులుగా చూస్తాడు. వారు అపరాధులుగా ఎన్నటికీ ఎంచబడరు. అది ప్రామిస్. సో, ప్రభువు మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు గూడా, ఆయన వేడుకున్నప్పుడు, ఆయనని భయభక్తులు కలిగినప్పుడు, ఆయన మన చుట్టూ కంచెగా, కావలిగా ఉండి, మనల్ని కాపాడతాడనేది ఈ కీర్తన యొక్క ప్రాధాన్యమైనటువంటి సారాంశంగా ఉంది. మనం గూడా మన జీవితాల్లో ప్రభు వైపు చూసే వారంగా ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.